పోరాడుతూనే ఉండాలి. గెలిచామా ఓడామా అని పక్కన పెడితే మనం ఫైట్ ఇచ్చామా లేదా, మనం పార్టిసిపేట్ చేసామా లేదా, మన వంతు మనం కృషి చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. టైటిల్ పక్కన పెడితే సో ఒక 10% 20% ఇంకా నెగిటివిటీ మిగిలింది కదా. సో వాట్ ఈస్ మాధురి అని రియాలిటీ షోలో రియల్గా తెలుసుకుంటారు కదా. సో తెలుసుకొని వాళ్ళు కూడా నా వైపు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అనే ఆలోచనతో నేను వెళ్తున్నాను. అంటే మీరు నెగిటివిటీ మిగిలింది దాన్ని పాజిటివ్గా మార్చుకోవడం కోసం. కానీ చాలా మంది సెలబ్రిటీ ఫేమ్ ఉన్న వాళ్ళు పోయి నెగిటివ్ కూడా అయిన సిచ్యువేషన్స్ చాలా మేబీ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారేమో. అంటే నిజ జీవితంలో బయట ఒకలా, నిజ జీవితంలో ఒకలాగా, బయట ఒకలా ఉంటున్నారేమో. మనం మనలా ఉన్నప్పుడు జనాలు ఆదరిస్తారు కదా. సో యాక్ట్ చేస్తే ఆదరించారు. అంటే వాళ్ళు రియల్ లైఫ్ లో నటిస్తున్నారు, అక్కడికి వచ్చి వాళ్ళ రియాలిటీ బయటపడుతుంది అనమాట. అంతే కదా. బయట నటిస్తున్నారు, ఇక్కడికి వచ్చాక రియాలిటీ బయటపడాక నెగిటివ్ అవుతున్నారు. సో మనం మనలా ఉంటే ఎందుకు నెగిటివ్ అవుతాం అనేది నా ఆలోచన. అంటే మీరు కేవలం ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నారా? సో ఎక్స్పీరియన్స్ కోసమే మాక్సిమం ఒక ఎక్స్పీరియన్స్ అండ్ జనాలకి ఇంకొంచెం చేరువుగా అవ్వాలి. ఇది ఒక రియాలిటీ షో, ఒక నేషనల్ లెవెల్ ఛానల్లో ఇంకొంచెం జనాలు దగ్గరగా అవ్వచ్చు, ఇంకొంచెం జనాలు నా కోసం తెలుసుకుంటారు, ఇంకొంచెం జనాలు పీపుల్తో ఉన్నప్పుడు మాధురి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటారు. సో ఇవన్నీ తెలుసుకుంటారని ఆలోచనతో నేను వెళ్దామని అనుకుంటున్నాను. అంటే ఎక్స్పీరియన్స్ కోసం అంటే 1 వీక్ సరిపోతుందంటారా? అది తర్వాత చూడాలి మరి. అది ఎక్స్పీరియన్స్ కూడా ఒక ఫోన్ లేకుండా, మన పర్సన్స్ కాంటాక్ట్ లేకుండా, సోషల్ మీడియా టచ్ లేకుండా, రోజు తెలీదు, ఒక ఇది తెలీదు, మనకు నచ్చిన ఫుడ్ ఉండదు. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది లైఫ్లో. సో శ్రీనివాస్ గారి రియాక్షన్ ఏంటి మీరు బిగ్ బాస్కి వెళ్తున్నారంటే? ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు విడిపోయలేరు. అంటే ఈ 1 ఇయర్ ఎక్కడ చూసినా కూడా మాధురి ఉన్నారంటే ఖచ్చితంగా శ్రీనివాస్ గారు ఉండాల్సింది. ఇప్పుడు ఏ విధంగా మీరు అసలు నా కూతురు ఫస్ట్ కూతురు దగ్గరికి వెళ్తే పెద్ద కూతుర్లు ఇద్దరు చాలా హ్యాపీగా పంపిస్తున్నారు. చిన్నది మాత్రం ఏడుస్తూనే ఉంది, మమ్మీ వెళ్ళొద్దు నేను మిస్ అవుతానని. దానికంటే కూడా శ్రీని గారు ఇంకా డక్కుగా ఉన్నారు, అస్సలు వెళ్ళొద్దు అంటున్నారు. నన్ను అస్సలు ఉండలేను నేను, నువ్వు వెళ్ళొద్దు అంటే ఒక రీజన్ ఉంది. పిల్లల్ని చూసుకోవడానికి అమ్మా నాన్న ఉన్నారు, అతను చూసుకోవడానికి పాపం ఎవరు లేరు, నేను తప్ప. సో పని వాళ్ళ మధ్యలో వదిలి వెళ్ళాల్సి వస్తుంది, తప్పట్లేదు. అంటే పొలిటికల్ కెరీర్ మళ్ళీ ఏమైనా బిగ్ బాస్ ఇంపాక్ట్ అనేది ఉంటుందా? ఇంపాక్ట్ పాజిటివ్ అవుతుంది అనుకుంటున్నా. పొలిటికల్ గా ఇంకొంతమంది ప్రజలు దగ్గర అవుతారు అనిపిస్తుంది, ఇంకొంతమందికి మాధురి అంటే తెలుస్తుంది, ఇంకొంతమందికి మాధురి అంటే చేరువవుతుంది, ఇంకొంతమంది మాధురిని చూస్తారు. ఇప్పటికి చాలా మంది ప్రజలే నన్ను వెళ్ళమని కోరుకుంటున్నారు బిగ్ బాస్ కి. సో వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళకి ఇంకొంచెం దగ్గర అవుతాను కదా. జనరల్ గా మాధురి ఎక్కడ దొరుకుతుంది? అటు కూడా ట్రోలర్స్ కావచ్చు, అందరు కూడా ఉంటారు. ఏం పర్లేదు, నాకు ఎంత ట్రోల్ చేసినా ఫరక్ పడదు. వాడు ఎవడు ట్రోల్ చేసిన నన్ను ఏం పెంచాడు, పోషించాడు. నాకు అవసరం అయితే నా బిల్లు కట్టడు, నాకు హాస్పిటల్కి టాబ్లెట్ ఖర్చు కూడా వాడు ఇవ్వడం. ఎవడో ఏదో ట్రోల్ చేశాడని అస్సలు ఐ డోంట్ కేర్. ఐ లీస్ట్ బోదర్డ్ అబౌట్ దోస్ టైప్ ఆఫ్ పీపుల్. ఒక వర్గం ఎవరినైనా ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు. మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. మనం ఎదిగామంటే మన వెనక ఎప్పుడు కూడా ఎవడో ఒకడు అరుస్తూనే ఉంటారు. అవి పట్టించుకుంటే అక్కడే ఆగిపోతాం, పట్టించుకోకుండా వెళ్తే ముందుకు వెళ్తాం. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఫాలో అయ్యారా బిగ్ బాస్? లేకుంటే మీకు కాల్ వచ్చినప్పటి నుండి దీనిపైన? లేదు, నేను అప్పుడప్పుడు చూసేదాన్ని. పొలిటికల్ గా ఉన్నప్పుడు కొంచెం టైం దొరక చూడలేదు, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. ఇప్పుడు 9th సీజన్ చూస్తున్నారు కదా, ఎలా ఉంటుంది? అందరూ మాస్క్ వేసుకునే ఉన్నారు, ఇంకెవడో ఓపెన్ గా లేడు, అందరూ యాక్టింగ్ చేస్తున్నారు. ఫేక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఫేక్ గా ఉంటున్నారు. అంతా యాక్టింగ్ గానే ఉన్నారు. అంటే ఇప్పుడు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా? కొంచెం ఇమాన్యుల్ బెటర్ గా ఉన్నాడు అనిపిస్తుంది అంతే. మీకు ఎవరు టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు? నాకు అసలు అక్కడ టఫ్ ఫైట్ ఎవరు కూడా అనుకోవట్లేదు, అసలు నేను అస్సలు అనుకోవట్లేదు. అంటే సంజన ఇప్పుడు టఫ్ ఫైట్ ఇస్తుందని అసలు ఏ విషయంలో అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం చేసింది ఆమె టఫ్ ఫైట్ ఇవ్వడానికి? చెప్పు. ఫస్ట్ వీక్ లో కావచ్చు, సెకండ్ వీక్ కావచ్చు, కొంచెం తన వల్లనే టీఆర్పీ పెరిగిందంటూ. ఎందుకు పెరిగింది అంటే ఎవరు అవతల ఫుడ్ దొంగలాడి తినడం టీఆర్పీ పెరగడం తప్పు కదా. అది నీకెంత ఆకలేస్తుంది, ఎదుటి వాళ్ళు కూడా అంతే ఆకలేస్తుంది. ఎదుటి వాళ్ళు ఫుడ్ దొంగలించి తినడం అనేది అదేమి ఒకసారి చేస్తే సరదాగా ఉంటుంది, 2 సార్లు చేస్తే ఓకే. అదే రిపీటెడ్ గా చూస్తే జనాలు కూడా బోర్ అవుతారు. టఫ్ అని నేను అసలు ఎవరిని కూడా అనుకోవట్లేదు, నాట్ ఎట్ ఆల్. ఎంతో మంది చూసి వచ్చాను, ఈ 15 మంది ఒక టఫ్ అని నేను ఎలా అనుకుంటాను? సో ఎవరు లేరంటారు మీకు అందులో పోటీ? నాట్ ఎట్ ఆల్. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరిదైనా అన్ఫెయిర్ అనిపించిందా మీకు? అలా ఏం లేదు, జనాలు ఓటింగ్ బట్టి అది ఫెయిర్ గా జరుగుతుంది. ఓటింగ్ పడితే ఉంటారు, లేదంటే వచ్చేస్తారు, అంతే. ఈసారి ఫెయిర్ గానే జరుగుతుంది అంతా. ఈసారి ప్రత్యేకంగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ, టెనెట్స్ వర్సెస్ ఇది జరుగుతున్నది. సో కాన్సెప్ట్ ఏ విధంగా ఉంది? బాగుంది. కామనర్స్ తీసుకురావడం అనేది, ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్ ఉంటుంది, చాలా మంది టాలెంట్స్ తో ఉంటారు. సరైన ప్లాట్ఫామ్ దొరక వాళ్ళు సెలబ్రిటీలు కాదు. సెలబ్రిటీలు ఏమి స్వర్గం నుంచి దిగి రారు. మన సిచ్యువేషన్స్ మనకి ఛాన్స్ దొరికితే సెలబ్రిటీ అవుతాం, లేదంటే కామన్ పీపుల్ గా మిగిలి ఉంటాం. సో మా టీవీ అనేది ఒక మంచి అవకాశం ఇచ్చింది, కామనర్స్ కూడా సెలబ్రిటీ అయ్యే అవకాశం. చూడు ఎంతమంది టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. అగ్ని పరీక్ష ద్వారా చాలా మంది టాలెంట్స్ బయటపడ్డాయి, చాలా మంది టాలెంట్స్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు. సో ఎంకరేజ్ చేసే విధానం బాగుంది. సో నా దృష్టిలో సెలబ్రిటీస్ కామనర్స్ అని ఏమీ లేదు, అందరూ మనుషులే.
సో కామనర్స్ గురించి ఏ విధంగా ఉంది అక్కడ లోపల గేమ్? బాగుంది. కాకపోతే మరి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని కొంతమంది యూజ్ చేసుకోకుండా మరి కొంచెం ఓవర్ యాక్ట్ చేస్తున్నారు. ఏదో అవకాశం దొరికింది కదా మనం చేద్దాం అని చేసుకుని మరీ ఓవర్ యాక్ట్ చేస్తే అందుకే బయటకు వస్తున్నారు. సో రీతు చౌదరి ఏ విధంగా ఉంది? నేనేం కామెంట్ చేయను అమ్మాయిలకి ఎవరికి కూడా. తను కూడా యాక్టింగ్ చేస్తోంది, చూద్దాం హౌస్ లోకి వెళ్ళాక. సో టాప్ 5 వరకు వెళ్తారని నమ్మకం ఉందా? అది నేను చెప్తున్నాను కదా, అది నేను చెప్పలేను కదా. అది జనాలు మన ఆట